జనవరి 30, 1948 భారతదేశ చరిత్రలో అదొక చీకటి రోజు. దేశం మొత్తం శోకసముద్రంలో మునిగిపోయింది. ఎందుకంటే అహింస అనే ఆయుధంతో దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిన జాతిపిత మహాత్మా గాంధీని ఒక భారతీయుడే తుపాకీతో కాల్చి చంపాడు. శాంతిదూతను సొంత దేశస్థుడే ఎందుకు హతమార్చాడు? అసలు ఏం జరిగింది? ఆ దారుణమైన చర్య వెనుక ఉన్న సంక్లిష్ట కారణాలను ఇప్పుడు లోతుగా చూద్దాం. ఈ ప్రశ్న వింటేనే మనకొక రకమైన అయోమయం కలుగుతుంది కదా. ఒకవైపు అహింస, శాంతి అనే ఆయుధాలతో పోరాడిన మహాత్ముడు, మరోవైపు దేశభక్తి పేరుతో ఆయన్నే అంతమొందించిన హంతకుడు. ఈ వైరుధ్యం వెనక ఉన్న సమాధానం మనకు ఆనాటి చరిత్రలోనే దొరుకుతుంది. ఆలోచించండి, స్వాతంత్ర్యం వచ్చి సరిగ్గా 5 నెలలు కూడా కాలేదు. దేశమింకా స్వేచ్ఛావాయువులు పూర్తిగా పీల్చుకోవడం కూడా మొదలుపెట్టలేదు. అప్పుడే జాన్వరి 30, 1948న ఆ దారుణం జరిగింది. గాంధీ హత్య వెనుక ఉన్న ఉద్దేశ్యాన్ని అర్థం చేసుకోవాలంటే మనం మొదట 1947 నాటి భారతదేశ పరిస్థితుల్లోకి వెళ్ళాలి. స్వాతంత్ర్యం వచ్చింది నిజమే, కాని దానితో పాటు అంతులేని అల్లకల్లోలం కూడా మొదలైంది. ఆ సమయం దేశానికి ఒక రకంగా అగ్నిపరీక్షలాంటిది. ఈ టైంలైన్ చూస్తే ఆనాటి పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో మనకర్థమవుతుంది. ఆగస్టు 1947లో స్వాతంత్ర్యంతో పాటు దేశ విభజన అనే గాయం కూడా తగిలింది. లక్షలాది మంది తమ ఇళ్లను, ఆస్తులను వదులుకొని శరణార్థులయ్యారు. మత ఘర్షణల రూపంలో హింస ప్రజ్వలించింది. దేశం మొత్తం నెత్తురోడింది. దేశమంతా ఇలా హింసాగ్నిలో మండిపోతుంటే గాంధీగారు మాత్రం శాంతి, అహింస అనే తన దారిని అస్సలు వదల్లేదు. హిందూ ముస్లింల ఐక్యత కోసం ఆయన నిరంతరం ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఆ హింసను ఆపడానికి తన ప్రాణాలను సైతం పణంగా పెట్టారు. సరిగ్గా ఇక్కడే అస్సలు సమస్య మొదలైంది. ఇది ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవ కాదు, 2 పూర్తి భిన్నమైన సిద్ధాంతాల మధ్య జరిగిన పోరాటం. ఒకటి మహాత్ముడిది, మరొకటి ఆయన హంతకుడిది. ఈ 2 మార్గాల మధ్య జరిగిన ఘర్షణే ఈ విషాదానికి దారితీసింది. వాళ్ళిద్దరి మధ్య ఉన్న సైద్ధాంతిక అంతరం చాలా పెద్దది. ఒకవైపు గాంధీ, ఆయన దృష్టిలో అందరూ సమానమే, హిందూ ముస్లిం ఐక్యతను, అహింసను ప్రబోధించారు. కాని మరోవైపు నాథురాం గాడ్సేది పూర్తిగా భిన్నమైన మార్గం, అదే హిందూ జాతీయవాదం. గాంధీ చర్యలు హిందువులకు నష్టం కలిగించి కేవలం ముస్లింలను ప్రసన్నం చేసుకోవడానికే అనతను బలంగా నమ్మాడు. గాడ్సే ఆలోచనలు కేవలం తనవి మాత్రమే కాదు, వాటి వెనుక ఒక సంస్థ ఉంది, ఒక బలమైన భావజాలం ఉంది. అతను హిందూ మహాసభలో చురుకైన సభ్యుడు. ఈ సంస్థ భారతదేశం హిందువులదే అని జాతీయవాద భావజాలాన్ని బలంగా ప్రచారం చేసేది. సిద్ధాంతాలు వేరుగా ఉన్నప్పటికీ ఒక ప్రత్యేక సంఘటన గాడ్సేలో కోపాన్ని తారాస్థాయికి చేర్చింది. అతడి దృష్టిలో అది దేశానికి చేసిన క్షమించరాని ద్రోహం. అదేంటో ఇప్పుడు చూద్దాం. 55 కోట్లు! ఆ రోజుల్లో ఇది చాలా పెద్ద మొత్తం. విభజన ఒప్పందంలో భాగంగా భారతదేశం పాకిస్తాన్కు ఇవ్వాల్సిన డబ్బిది. అయితే ఇక్కడే అసలు సమస్య మొదలైంది. ఒకవైపు లక్షల మంది హిందూ శరణార్థులు సర్వం కోల్పోయి రోడ్డున పడ్డారు. అలాంటి టైంలో గాంధీగారు ఆ డబ్బుని వెంటనే పాకిస్తాన్కు ఇచ్చేయాలని పట్టుబట్టడం చాలామందిలో తీవ్ర ఆగ్రహాన్ని రగిలించింది. గాడ్సేకు ఇది సహించరాని ద్రోహంగా అనిపించింది. అతని కళ్లకు గాంధీ ఇక జాతిపితల కనిపించలేదు, కేవలం హిందువుల ప్రయోజనాలకు అడ్డుగా నిలుస్తున్న ఒక రాజకీయ నాయకుడిలా గనిపించాడు. అందుకే ఆ అడ్డంకిని తొలగించడమే సరైన పని అని అతను బలంగా నమ్మాడు. ఆ రోజు సాయంత్రం ఢిల్లీలోని బిర్లా హౌస్ గాంధీగారు ప్రార్థన కోసం వెళ్తున్నారు. అప్పుడే గాడ్సే జనంలోంచి ముందుకు వచ్చాడు. నమస్కరించినట్లు నటించి తన దగ్గర దాచిన బెరెటా పిస్టల్తో టప్ 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 మని 3 సార్లు కాల్చాడు. అంతే, ఆ 3 బుల్లెట్ల శబ్దాలతో దేశ భవిష్యత్తు ఒక్కసారిగా నిశ్శబ్దమైపోయింది. హే రామ్, ఇవే మహాత్ముడి చివరి మాటలని అంటారు. జీవితాంతం దేవుడి పేరుతో శాంతి కోరిన ఆయన చివరకు ఆ దేవుడి పేరే స్మరిస్తూ కన్నుమూశారు. గాంధీ మరణం దేశాన్ని మాత్రమే కాదు, మొత్తం ప్రపంచాన్ని ఒక కుదుపు కుదిపింది. మరి ఆ తర్వాతేం జరిగింది? ఆయన వారసత్వం ఎలాంటి ప్రశ్నల్ని మిగిల్చింది? ఇప్పుడు చూద్దాం. ఈ వార్త తెలియగానే ప్రపంచమంతా షాకయింది. దేశం విద్వేషంతో మండిపోతున్న టైంలో శాంతి కోసం మాట్లాడే ఆ ఒక్క గొంతుక కూడా మోగబోయింది. నాథూరాం గాడ్సేను పట్టుకుని విచారించి ఉరిశిక్ష విధించారు. కాని అతను చేసిన గాయం మాత్రం
దేశం గుండెల్లో ఒక మాయని మచ్చలా ఎప్పటికీ మిగిలిపోయింది. చివరగా ఒక ప్రశ్న, నేటికీ మనల్ని వెంటాడే ప్రశ్న. గాంధీ ఆలోచనలు, ఆయన మార్గం కేవలం ఆచరణకు సాధ్యంగాని ఆదర్శవాదమా, లేక ద్వేషం, హింస నిండిన ఈ ప్రపంచంలో మనుగడ సాగించడానికి అదొక్కటే సరైన మార్గమా? ఈ ప్రశ్నకు సమాధానం మనమే వెతుక్కోవాలి.